ఈరోజు ఆదోని పట్టణంలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ గారి 93వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ప్రతి ఏడాది చాలా గ్రాండ్గా చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆదోని మండలం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న పల్లెల నుండి కర్ణాటక, మన బార్డర్ స్టేట్ అయిన కర్ణాటక, బళ్ళారి, ఇక్కడ నుండి కూడా చాలామంది భక్తులు దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. మా పోలీస్ వారి తరపు నుండి మీ మీడియా వాళ్ళతో కలుపుకొని మేము ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. భక్తులు ఎవరైనా దర్శనానికి వచ్చిన వాళ్ళు మీ విలువైన వస్తువుల్ని మీరే జాగ్రత్త చేసుకోవాలి. వస్తున్నాం కదా అని పర్స్లో బంగారు పెట్టుకోవడము లేదా పర్స్లో ఎంతంటే అంత క్యాష్ పెట్టుకుంటే మాత్రం ఈ క్రౌడ్లో దొంగలు కూడా ఉంటారు, మనలాగే భక్తులలాగే కలిసిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు దొంగతనాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ నగలు కావచ్చు, గుడికి దేవుడికి భక్తితో రావాలి అలా అని చెప్పి మనం ఎక్కువ నగలు వేసుకొచ్చినా కూడా ఏదైనా కూడా రేపు క్రిమినల్గా ఏదైనా థెఫ్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటే, అంటే మీ వస్తువులకు మీరే బాధ్యతగా తీసుకుంటే, జాగ్రత్తగా ఉంటే చాలా వరకు దొంగతనాలు అనేవి అరికట్టవచ్చు. కాబట్టి దయచేసి మీ పర్సులు కానివ్వండి, మీ నగలు కానివ్వండి, మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. గుడికి వచ్చినప్పుడు కొద్దిగా నగలు అవి తక్కువ వేసుకొస్తేనే మంచిది. అట్ ది సేమ్ టైం మనకి ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి 7:30 వరకు వెండి రథోత్సవం యాత్ర జరుగుతుంది మన షరాఫ్ బజార్ నుండి. ఆ రథోత్సవం జరిగినప్పుడు కూడా మేము టెంకాయలు కొట్టాలి, మేమే ముక్కోవాలని ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ఒక్కొక్కరు నిదానంగా వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, అందరికీ దర్శనం అవుతుంది. కొద్దిగా పేషెన్స్తో మనం కానీ పేషెన్స్తో ఉండగలిగితే దీన్ని చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయొచ్చు. జాతరలో పెద్ద పెద్ద పీకలు అమ్ముతుంటారు, దాన్ని తీసుకొని కొంతమంది ఆకతాయిలు ఎలా అంటే అలా సౌండ్స్ చేస్తుంటారు. ఇది ఇలా తీసుకొని సౌండ్స్ చేస్తున్నట్టు మాకు అని తెలిస్తే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద మేము కేసు బుక్ చేస్తాము. అది మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. అవి అమ్మకుండా చేయాలని కాదు, బట్ అయితే దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎక్కువ సౌండ్ ఉండడం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇది ఒక ఆధ్యాత్మిక ఈవెంట్ కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగానే చూడాలి తప్ప ఏదో మనం డీజేలు సౌండ్స్ పెట్టి దీనికి ఉన్న ఆధ్యాత్మికతని తగ్గించకండి. మేము మొత్తం 320 మెంబర్స్ని పోలీస్ని గ్యాదర్ చేసామండి బందోబస్తు కోసము. మనకి టెంపుల్ ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, ఇక్కడున్న వీధుల్లో కావచ్చు, పికెట్స్, ట్రాఫిక్ డైవర్షన్ అని సపరేట్ ఈ చారియట్ ఫెస్టివల్కి అంటే ఈ రథోత్సవానికి మాత్రమే సపరేట్గా కూడా బందోబస్తు వేయడం జరిగింది. అదీగాక ఈరోజు ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, దానికి కూడా బందోబస్తు వేసుకున్నాము. సో ఇది గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరగాలంటే అందరి సహకారం మాకు కావాలి. పోలీస్ వారికి మీ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం.